మన గ్రామస్తులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈశ్వరుడు ఆశీస్సులతోని బాబా ఆశీస్సులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి, అలానే మీ అందరి దయ వల్ల ఏ రకంగా మీ అన్న గోపాలన్నకి ఆశీర్వదించి మీరు గెలిపించారో అదే ప్రేమ నా మీద చూపిస్తూ, మా కుటుంబం మీద చూపిస్తూ, మీ అందరూ పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినా. తప్పకుండా ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా తప్పకుండా నేను ఇది రేపు జీవితంలో మర్చిపోలేను. అట్నే వచ్చే రోజుల్లో మళ్ళా మన గ్రామం తిరగాలని చెప్పి ఒక సంకల్పం చేసుకున్నారు. ఏ రకంగా ఇంటింటికి మీ ప్రజల కార్యక్రమంలో ఇంటింటికి వచ్చి మీరు ఓట్లు అడిగిన తర్వాత మీరు నా మీద నమ్మకంతో, మా కుటుంబం మీద నమ్మకంతో ఏ రకంగా మీరు నన్ను గెలిపించారు, అది మర్చిపోకుండా మళ్ళా గ్రామానికి వస్తా. ఎందుకంటే నేను నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మన గ్రామానికి కనీసం 4-5 సార్లు రావాలి. ఎందుకంటే అప్పుడే ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకంగా రోడ్లు ఉన్నాయి, ఏ రకంగా ఇల్లు ఉన్నాయి, ఎంతమంది పెన్షన్ కావాలా, ఏ రకంగా మనం డెవలప్ చేయాలనేది నాకు అర్థమవుతుంది. నేను నిజం చెప్పాలంటే ఒక 3 సంవత్సరాల క్రితం వేరే మనిషి, 3 సంవత్సరాల తర్వాత వేరే మనిషి అమ్మా. తప్పకుండా వచ్చే కాలంలో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి, ఎక్కడన్నా తప్పులు చేసినా సరే మీరు నన్ను సరిదిద్దాలా. ఎందుకంటే నేను మనోడిని కాబట్టి అప్పుడప్పుడు క్యారియర్ అయిపోతుంటాం, అప్పుడు తప్పులు చేస్తుంటాం. తప్పకుండా మీరందరూ నా వెన్న ఉండి మీరు నడిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.